హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి అన్న అనిస్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వీడియో మీకు థంబ్నెయిల్ చూడగానే వీడియోలోకి ఎంటర్ అవ్వగానే అర్థమైపోయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ నేషనల్ సైన్స్ డే అండి. సో ఇది మా స్కూల్లో భాష్యం స్కూల్ పుంగనూరులో సైన్స్ డే సెలబ్రేషన్స్. సో ఇదైతే వాటర్ సైకిల్ సైన్స్ టీచర్స్ అయితే ప్రిపేర్ చేశారు. సో కొంచెం థియరీ పార్ట్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నారు. యాక్చువల్గా టైం లేదు పాపం, ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్ అనుకుని ఉంటారు. సో టైం లేక సింపుల్గా వాటర్ సైకిల్ అయితే చేసేసారండి. చాలా బాగా చక్కగా వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్ చూడగానే వాళ్ళ వర్క్ ఏంటి, వాళ్ళ హార్డ్ వర్క్ ఏంటని బాగా అర్థమైపోతుంది. సో చాలా చాలా బాగుంది మ్యామ్. మీకు వీడియో ద్వారా కంగ్రాట్స్ చెప్తున్నాను. దిస్ ఈస్ ద వాటర్ సైకిల్. అలాగే 6 రూమ్స్ అరేంజ్ చేసుకున్నాము. సో పిల్లల ఎక్స్పెరిమెంట్స్ ఇవ్వడానికి. సో చాలా బాగా చేశారు. వాళ్ళ చిన్న చిన్న మైండ్స్తో అంత ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే చాలా చక్కగా అనిపించింది. అందరూ కూడా చాలా చక్కగా ఇన్నోవేటివ్గా థింక్ చేశారు. అంటే రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్ లేకుండా కొత్తగా ఉన్నాయి. ఏదో 1 or 2 రిపీటెడ్ తప్ప. అంటే చిన్నపిల్లలు అంటే జూ, ఫారెస్ట్ అలా వెళ్ళిపోయారు తప్ప పెద్ద పిల్లలు కానివ్వండి, 4th 5th వాళ్ళు అప్ టు 9th వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్స్తో అయితే వచ్చారు. వాళ్ళ బుజ్జి మైండ్స్ చాలా చక్కగా అనిపించింది అసలు. అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే సో చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే టీచింగ్ కొత్త కాబట్టి సో ఎప్పుడు నా చిన్నప్పుడు మేము చేసేటప్పుడు ఆ రోజులు గుర్తున్నాయి. కానీ తర్వాత కాలేజెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్లో మనకి ఇలాంటివి ఉండదు కాబట్టి గ్యాప్ వచ్చింది. సో నా ఓల్డ్ డేస్ కూడా నాకు గుర్తొచ్చింది. సో మేము స్కూల్లో అలాగా చేసేవాళ్ళం కదా, ఇలా చేసేవాళ్ళం కదా అని చాలా మెమొరీస్ని గుర్తు చేసింది నాకు. చాలా బాగుందండి. పిల్లలందరూ కూడా పాపం బాగా కష్టపడి బాగా చేశారు. సో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉన్నింది. ఈచ్ క్లాస్ 4 ప్రైజెస్ ఉన్నింది. అలాగే గెస్ట్ వచ్చారు. గెస్ట్ వచ్చి అన్నీ కూడా విజిట్ చేశారు. సో అందరితో బాగా చక్కగా మాట్లాడారు. ఆవిడ కూడా కొంచెం వాల్యుబుల్ మ్యాటర్ని స్పీచ్ ఇచ్చారు. అండ్ ఆవిడతోనే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అది మేడంతోనే చేయించేశారు. అండ్ నేను ఎక్కువైతే ఏం మాట్లాడదలుచుకోలేదు. సో జస్ట్ పిల్లలవి ఎక్స్పెరిమెంట్స్ మాత్రం నేను క్యాప్చర్ చేసుకున్నాను. అంటే నాకు మెమరబుల్గా ఉంటుంది, పిల్లలకి కూడా బాగుంటుంది కదండి. సో అన్నీ తీలేక నేను జస్ట్ మార్నింగ్ టు కవర్ చేయలేదు. జస్ట్ పిల్లల ఎక్స్పెరిమెంట్స్ వరకు మాత్రమే తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. సో అందరి పిల్లలకి చెప్తున్నాను త్రూ వీడియో, చాలా చాలా బాగా చేశారు. సో సూపర్గా ఉంది. ఇలాగే మీ టాలెంట్ని ఇక్కడైతే ఆపేయకుండా ఓకే సైన్స్ డే అయిపోయింది, ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అనకుండా కొత్తగా ఇన్నోవేటివ్గా ఏదైనా థాట్ వచ్చిందంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. టీచర్స్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ, యువర్ పేరెంట్స్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో ఎవ్రీవన్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ, యువర్ సరౌండింగ్స్, నైబర్స్, ఎవ్రీవన్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ. సో మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా సో అడిగి క్లారిఫై చేసుకోండి. ప్రతిదీ సైన్స్ మీదే మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుందని తెలుసు. సో కాబట్టి ఇప్పటి నుంచి మీరు బాగా షైన్ అప్ అయ్యి లైఫ్లో బాగా మంచి స్టేజ్కి వెళ్ళాలని మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. సో నేనైతే వాయిస్ ఓవర్ ఆపేస్తానండి. సో జస్ట్ మ్యూజిక్తో చూసేయండి. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మా పిల్లలు చాలా చక్కగా చేశారు ఎక్స్పెరిమెంట్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓకే చేసుకొస్తారు అలా ఫస్ట్ టైం కాబట్టి అనుకున్నాను. కానీ బాగా కష్టపడి అంటే పేరెంట్స్ కూడా బాగా హెల్ప్ చేసినట్టున్నారు. బాగా చేసుకొచ్చారండి. చాలా చక్కగా అనిపించింది. సో ఇలాగే ప్రతిదీ స్పోర్టివ్ స్పిరిట్తోనే అన్నిటితో ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేస్తారు కూడా అని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో అయితే నేను మాట్లాడడం ఆపేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. అండ్ మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.
fourth position. Disease. Disease is a type of disease caused by the air pollution. It causes mostly respiratory disease. Now I briefly explain about my topic is internal polypods. Internal polypods. Tell Environment is the place people live and nature that surrounds them. Good afternoon to our entire my name is Vipeni. I am studying 5th Ashra Basham. It is an English medium school. I am explained about Lexicon butterfly. The butterfly lays eggs on the leaves of a plant. So how the butterflies laying eggs under leaves?